కూడా ఎంతో మంది నా మీద వచ్చి రౌతర్పూడిలో మేస్టర్గా ఉన్నప్పుడు, బాబోయ్ ఎవరో నీకు పెళ్ళి అవ్వలేదు, నీ పక్కన చూసావా మీ టీచర్ గారు ఆ కూతురు ఉంది, నీకు చేసేలా చూస్తున్నారు, నువ్వు లోపలికి వెళ్ళి సుమా తలుపేసేసి ఇదిగో ఈ పిల్లలు ఎలా చేసేస్తున్నారు అంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని కోరినాను. అప్పటికే నాకు తెలుసు నేను మగవాడితో స్నేహం చేయాలి కానీ ఆడపిల్లతో స్నేహం చేస్తే ఎలాగుంటుంది. పెళ్లికని ఎవరైనా వస్తే, ఓ పెద్దలారా ఈ అమ్మాయిని చేయమని మీకు ఎవరికైనా కలగాని దర్శనం కానీ వచ్చిందా? నాకు వస్తే అప్పుడు చెప్తాను నన్ను వెళ్ళండి అనుకోండి. 24 నుంచి 29 7 సంవత్సరాలు ఎందుకని చేసినా జరిగింది. అప్పుడు వర్తమానం లేదు, మగోన్నతుల విద్య గురించి చెప్పడానికి నాకు ఎవడం లేడు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు వచ్చింది, కానీ ఇప్పటికి మీకు మ్యారేజ్ లేదు, ఇంకా చదవలేదు. యవ్వన కాలంలో కాడి దేవుడు మీ మేడ మీద పెట్టాడు యవనస్తుల పిల్లలందరికీ. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నా కాడి సులువైనదని దేవుడు చెప్తున్నాడు. మరి కష్టంగా ఎందుకుంటుంది? కుటుంబాలలో అమ్మ నాన్న కూర్చోమన్నప్పుడు కూర్చొని అక్కడ 11 గంటలు 8 గంటలు ఉంటున్నావే, యానివర్సరీ అయితే రాత్రి అంతా ఎర్రజెండాలు కడుతున్నావు, ఏమి అనుకుంటున్నావు, చెత్తేసుకుంటున్నావు, చాలా పైగా వచ్చేసి సముద్రం తిరుగుతున్నావు. ఇక్కడ 20 నిమిషాలు అరగంట కుటుంబారాధనలో మహోన్నతుని విద్య దొరికిన వారి వార్త. లోపల పాడైపోయింది మనకి ఆత్మ. పుట్టినప్పటికే మా అమ్మ కడుపులో ఉన్న మా అమ్మ మన పాపమలో కన్నదని దావీదు చెప్తున్నాడు. అంతేగాని నేను ఇప్పుడు అది మనేసాను ఇది మనేసాను, నేను చాలా శుద్ధైపోయాను, నేను చాలా భక్తిగా ఉన్నానంటే ఈ అవయవాల ద్వారా నీకు వచ్చినటువంటి శోధన ఎందుకు వస్తుంది? నువ్వు పూర్తిగా వీటిని ఏం చేయాలి? వీడి ధర్మం చెయ్యాలి. కలిగింది ధర్మం చేయమన్నాడు. డబ్బు కాదు, చదువు కాదు, మనకున్నది ఇంకేది పేరు ప్రతిష్టలు కాదు, ఇంకేమీ కాదు.